హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే రొయ్యల ఇగురు అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే రొయ్యలనైతే ఇట్లా మధ్యలోకైతే చాక్తోని ఘాటు పెట్టుకొని అయితే అందులో ఉన్న బ్లాక్ ఇట్లా నరం ఉంటుంది, దాన్ని అయితే కంపల్సరీగా తీసేయాలి. వీటినైతే అన్నిటినీ ఇలానైతే క్లీన్ చేసుకోవాలి. వీటిలోనైతే ఉప్పు పసుపు వేసి అయితే మంచిగా అవన్నిటికి పట్టించి అయితే అన్నీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన వాటినైతే కొన్ని వేడి నీళ్ళల్లోనైతే ఇట్లనైతే వేసుకొని ఒక 2 minutes ఉంచి అయితే స్ట్రైనర్లో వేసుకోవాలి. తర్వాతనైతే ఒక కడాయి పెట్టుకొని అందులోనైతే 1/2 cup ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లలో కొంచెం ఎక్కువనే వేసుకుంటాం కదా. తర్వాతనైతే 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచి, 2 లవంగాలు, కొంచెం షాహజీరా, కొంచెం పట్టానైతే వేసుకోవాలి. ఇదైతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు కదా, మేమైతే ఎప్పుడు ఇట్లనే చేస్తాం. ఇట్లనైతే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాతనైతే ఇవి వేడైన తర్వాతనైతే మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే ఒక 2 తీసుకున్నా. 2 తీసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని అయితే అవి వేగిన తర్వాతనైతే ఈ పేస్ట్ని వేసుకొని అయితే బాగా ఫ్రై కానివ్వాలి. ఈ ఫ్రై అయిన దాంట్లోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనైతే 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. పసుపు అయితే ప్రాన్స్ కడిగేటప్పుడు అయితే వేసినాం కదా, అందుకే ఇప్పుడు కొంచెమే వేసుకున్నా. వీటినైతే కలిపిన తర్వాత ఇందులోనే మనం క్లీన్ చేసుకున్న రొయ్యలనైతే వేసుకోవాలి. ఈ రొయ్యలు అయితే మీడియం సైజువి తీసుకున్నాం మేమైతే. తర్వాత వీటిని ఒక 10 minutes పెట్టేస్తేనైతే మంచిగా ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఇందులోనైతే తగినంత కారం వేసుకోవాలి. కారం అయితే ఒక పెద్ద స్పూన్తోనైతే 1 స్పూన్ వేసుకున్నాము. వేసుకొని అయితే బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అయితే వీటిని బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన దాంట్లోనైతే 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ధనియా పౌడరు, ఇదైతే ఆల్ మిక్స్డ్ పౌడర్ వేసుకొని దించుకోవడమే. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.